అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితోటి, అసహనంతో రేవంత్ రెడ్డి పైన గుర్రుతోటి ఉన్నారు. కారణం ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తున్నాం, 420 హామీలు కూడా ఇచ్చేస్తున్నాం, రైతు బంధు కూడా వేసినాం, రుణమాఫీ కూడా వేసినాం, పెన్షన్లు కూడా ఇస్తున్నాం, ఉద్యోగాలు కూడా ఇచ్చేసినాం, 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆఖరికి రేవంత్ అన్న ఇక్కడ మాత్రమే కాదు, వేరే రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో కూడా కేరళ ఎన్నికలు జరిగితే అక్కడికి రేవంత్ అన్న పోయి ఆ ఎన్నికల ప్రచారంలో ఏమని చెప్పిండు? లేదు 6 గ్యారెంటీలు అమలు చేసేసినాం, మీకు డౌట్ ఉంటే మా తెలంగాణ పోయి కనుక్కోండి, మా తెలంగాణ రాష్ట్రానికి పోయి మీరు ఒకసారి జనాలను అడగండి, జనాలే చెప్తారు, మా కాంగ్రెస్ చాలా గొప్పది, అద్భుతమైనటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తి ఎక్కడ లేరు అని చెప్పి రేవంత్ రెడ్డి పైన పాజిటివ్ మాట్లాడతారు జనాలు, కాంగ్రెస్ని పొగుడుతారు జనాలు. అంత అద్భుతంగా మేము పరిపాలన అందిస్తున్నాం. కేరళలో కాంగ్రెస్ గెలిస్తే కేరళలో కూడా కాంగ్రెస్ పరిపాలన అద్భుతంగా ఉంటుంది, తెలంగాణను ఎట్లా డెవలప్మెంట్ చేస్తున్నామో కేరళలో కూడా గట్టిగా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి రేవంత్ అన్న వేరే రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారంలో తెలంగాణను ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. కానీ రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక రకంగా ఉన్నాయి, గ్రౌండ్ రియాలిటీ వేరే రకంగా ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజంగానే నియోజకవర్గాలలో అభివృద్ధి చేస్తే, రేవంత్ రెడ్డి నిజంగానే 6 గ్యారెంటీలు ఇచ్చేస్తే, సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన ఎందుకు మరలబడతారు? రేవంత్ రెడ్డి పైన ఎందుకు తిరుగుబాటు చేస్తారు? ఇప్పుడు 2-3 ఎమ్మెల్యేలు ఏమని చెప్పారు? రేవంత్ రెడ్డి వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, రేవంత్ రెడ్డి మా నియోజకవర్గానికి నిధులు ఇస్తలేడు, రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వకపోతే నియోజకవర్గంలో మేము డెవలప్మెంట్ చేయలేకపోతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాటే కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మొన్న మాట్లాడాడు, పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆయన మాజీ స్పీకరు, మాజీ మంత్రి, బీఆర్ఎస్లో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి, బాన్స్వాడ ఎమ్మెల్యే. ప్రస్తుతం రైతు బంధు అనేటటువంటి ఆ అంశానికి ఆయన సలహాదారుడు ఉన్నాడు. అంటే వ్యవసాయ శాఖకు ముఖ్య సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. పోచారంకి పదవి కూడా ఇచ్చిండు రేవంత్ రెడ్డి. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ అన్నట్టు. పోచారం శ్రీనివాస్ రెడ్డి సొంత ప్రభుత్వాన్ని విమర్శన చేసిండు. మొన్న రేవంత్ రెడ్డికి 22 సార్లు ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి లేపలే, మంత్రులకు 100 సార్లు ఫోన్ చేస్తే మంత్రులు లేపలే, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేపుతలేరు, ప్రభుత్వ అధికారులు పనిచేస్తలేరు. నేను ఇంట్లో కూర్చుంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు పనులు అవుతుండే, బీఆర్ఎస్ ఉన్నప్పుడు జీవోలు వస్తుండే, ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా లేదా అని అనిపిస్తుంది, ఇట్లయితే నేను డిసిషన్ తీసుకుంటా, నేను ఇక కాంగ్రెస్ నుండి మళ్ళీ వెళ్ళిపోతా అనేటటువంటి టైప్లో మొన్న మాట్లాడిండు పోచారం శ్రీనివాస్ రెడ్డి. అవన్నీ మనం విన్నాం కదా. సొంత ప్రభుత్వం పైన పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు, అలాగే సొంత ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. అనిరుద్ రెడ్డి మాట్లాడిండు మొన్న, జడ్చర్ల ఎమ్మెల్యే ఏమని చెప్పిండు? మొత్తం ఆంధ్ర వల్ల పెత్తనం ఎక్కువైపోయింది తెలంగాణలో, ఆంధ్ర నుండి వచ్చి కాంట్రాక్టర్లు బాగుపడుతున్నారు, తెలంగాణ కాంట్రాక్టర్లకు రేవంత్ రెడ్డి పనిస్తలేడు, మొత్తం ఆంధ్ర వల్ల ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందని చెప్పి అనిరుద్ రెడ్డి మాట్లాడిండు కదా. రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు, మాకు నిధులు వస్తలేవు, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు చిల్లి గబ పైసలు వస్తలేవు, మా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం రేవంత్ రెడ్డి మాకేమి ఇస్తలేడు అంటే ఖమ్మం మంత్రులకే పోతున్నాయి. బట్టి విక్రమార్కకు లేకపోతే ఉన్నారు కదా మంత్రులు, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాళ్ళకి మాత్రమే పోతున్నాయి తప్ప మాకేం వస్తలేవని ఓపెన్గా రాజగోపాల్ రెడ్డి మాట్లాడే కార్యక్రమం చేసిండు. నాట్ ఓన్లీ వీళ్ళు, ఇంకా చాలామంది కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఒక వీడియో బయటకు వచ్చింది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి. గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ఒక లేఖ రాసిండట, ఒక రిటైర్డ్ ఎంప్లాయ్, ఒక రిటైర్డ్ కానిస్టేబుల్. ఏమని? సార్ మా బిడ్డ పెళ్ళి ఉన్నది, నాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏం రాలేదు, మరి నాకు పీఆర్సీ అదొకటితోటి రావాలి కదా, ఏం రాలేదు, పెన్షన్ కూడా రాలేదు నాకు, మరి మా బిడ్డ పెళ్ళి ఉన్నది, మాకు ఇబ్బంది అవుతుంది సార్, ఇన్ని రోజులు సర్వీస్ చేసినాం, ఇన్ని రోజులు ప్రజల కోసం పనిచేసినాం, గవర్నమెంట్ కొలువు చేసినాం, ఎండనక వాననక కష్టపడ్డాం, ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత మాకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా వస్తలేవు, చాలా ఇబ్బంది అవుతుంది, అట్లీస్ట్ మీరు చెప్పండి సార్ ప్రభుత్వానికి, మీరు ప్రభుత్వంతో మాట్లాడండి సార్ అని చెప్పి గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ఒక లేఖ రాసిందట, ఒక గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయ్. అయితే సుఖేందర్ రెడ్డి గారు ఆ విషయం చెప్పేటటువంటి కార్యక్రమం చేశాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు, ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిండు, ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నాట్ ఓన్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ గురించి కాదు, రైతు భరోసా గురించి కూడా మాట్లాడిండు. రైతు భరోసా పూర్తి స్థాయిలో రైతులకు పడతలేదు, రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు, పంట బోనస్ కూడా పూర్తి స్థాయిలో ఇస్తలేరు, ఏదో ఒకటి ఫుల్ ఫెడ్జ్గా ఇవ్వండి, రైతు భరోసా అయినా లేకపోతే పంట బోనస్ అయినా ఏదో ఒకటి రైతులకు మొత్తం ఇవ్వండి, సగం సగం పని చేయకండి అని చెప్పి శాసన మండలి చైర్మన్ చెప్తున్నటువంటి మాట.
ఒకసారి వీడియో కూడా ఉన్నది, ఈ వీడియో కూడా మీరు వినేటటువంటి కార్యక్రమం చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రైట్గా ఒకసారి వీడియో చూడండి. పెద్ద ఉద్యోగస్తుల జీతాల్లో కూడా కట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎంత మొత్తం ఎక్కువైతే అంత తొందరగా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్, ఇప్పటికి 2 దరఖాస్తులు నా చేతులు ఉన్నాయి. ఒక రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్, ఒక రిటైర్డ్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్. ఆయన బిడ్డ పిల్లలు ఉందంటే రిటైర్మెంట్ డబ్బులు రావాలని 2 దరఖాస్తులు ఇచ్చినారు నాకు ఇప్పుడే. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సంపూర్ణంగా రైతు బంధు రాలేదు, రైతు భరోసా రాలేదని అసంతృప్తి రైతుల్లో ఉంది. ఒకవైపు మీరు సంవత్సరానికి ఒక పంటకు రైతు బోనస్ కూడా 2000 కోట్ల వరకు ఇస్తా ఉన్నారు. ఈ మల్టిపుల్ వాటితోని ఆర్థిక భారం ప్రభుత్వం మీద కూడా పడతారు. కాబట్టి దీని మీద మీరు ఒక చర్య తీసుకొని ఏదో ఒకటి పూర్తిగా ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దాంట్లో ప్రధానంగా రైతు భరోసాను కనుక మీరు ఇచ్చి ఈ బోనస్ విషయంలో కొంత ఆలోచన చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది రైతులు బోనసే బాగుంది, రైతు భరోసా కంటే అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే అట్లా ఇస్తే మీరు రైతు భరోసా ఫుల్ ఇవ్వండి, బోనస్ ఫుల్ ఇవ్వండి, అది కొంత ఇచ్చి ఇది కొంత ఇచ్చి ఆపకండి. రైతులు చాలా అసంతృప్తితో ఉన్నారు, ప్రభుత్వం పైన కోపంతో ఉన్నారు. సో రైతు భరోసా ఇమీడియట్లీ ఇచ్చేయండి అని చెప్పి గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పినటువంటి మాట స్వయంగా ఆయనే మాట్లాడుతున్నాడు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని చెప్పి వినబడుతున్నది. సో కొన్ని ఛానల్లో వస్తున్నటువంటి వార్త, సొంత ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్సీ విమర్శలు చేస్తున్నాడు అని చెప్పి కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో రైతు భరోసాను ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం కూడా చేసిండు. స్టార్టింగ్లో ఆయన చెప్పినటువంటి ఒక మాట వినండి. ఫస్ట్, పెద్ద ఉద్యోగస్తుల జీతాల్లో కూడా కట్ చేస్తే ఇంకా బాగుంటుంది. పెద్ద ఉద్యోగస్తుల జీతాలు కూడా కట్ చేస్తే బాగుంటుంది అనే మాట చెప్పిండు. పెద్ద ఉద్యోగస్తుల జీతాలు కట్ అంటే ఏంది అంటే, మొన్న రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో మీటింగ్ జరుగుతుంది, క్యాబినెట్ మీటింగ్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మె చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంత్రులతో చెప్పిండట కదా, రైతు భరోసాకు పైసలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా మన దగ్గర పైసలు లేవు, కావాలంటే ఎమ్మెల్యేల జీతాలు సగం కడియేద్దాం, మంత్రుల జీతాలు సగం కడియేసి మరి రైతు భరోసా ఇద్దాం, ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇద్దామని రేవంత్ రెడ్డి మొన్న ఒక మాట చెప్పిండట. ఆ మాటతోటి ఇప్పుడు సుఖేందర్ రెడ్డి సార్ ఏం చెప్తున్నాడంటే, నాట్ ఓన్లీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల, మంత్రుల జీతాలు, పెద్ద ఉద్యోగస్తుల జీతాలు కూడా కట్ చేయాలి. పెద్ద ఉద్యోగస్తులు అంటే ఒక్కొక్కరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 1,50,000, 1,20,000 జీతాలు కూడా వస్తాయి. దాంట్లోకి వెళ్ళి ఒక 60,000 ఇచ్చి ఒక 60,000 కట్ చేయాలి. 50% కట్ అంటే అంతే కదా. పైసలు లేనప్పుడు ఏం చేస్తారు? పైసలు లేనప్పుడు పెద్ద ఉద్యోగస్తులు అంటే చిన్న చిన్న వాళ్ళు కాదు, మళ్ళీ 50,000, 60,000 జీతం ఉన్న వాళ్ళు కాదు, 1,00,000 కంటే పైన జీతం ఉన్నటువంటి వాళ్ళు, 1,20,000, 1,50,000 జీతం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ జీతాలు సగం కడిగేసి సగం జీతాలు ఆపి ఆ పైసలు ప్రజలకు ఇవ్వాలి, ఆ పైసలతోటి డెవలప్మెంట్ చేయాలి, ఆ పైసలతోటి రిటైర్డ్ ఎంప్లాయీస్కు బెనిఫిట్సో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అట్లా ఇవ్వాలనేది వాళ్ళ వర్షన్. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తారు, సగం జీతం అని ఇవ్వాలనేది వీళ్ళ వర్షన్ అన్నట్టు. పైసలు లేవు కదా గవర్నమెంట్ తానా, పైసలు లేవు, ఆగమైపోయినాం, మొత్తం కథమైపోయినాం అని చెప్పి రేవంత్ రెడ్డి పొద్దుగాలు లేస్తే డైలాగులు కొడుతున్నాడు. దుబారా ఖర్చు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, కానీ అసలు ఖర్చు ఎత్తలేడు. ఇప్పుడు రైతు భరోసా విషయంలో ఎంత ఫెయిలు. రైతు భరోసా 3 ఎకరాలకు మాత్రమే ఇస్తున్నాడు. 3 ఎకరాల కంటే పైన రైతు భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. పంట బోనసు అడపా ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాడు, ఇయ్యని వాళ్ళకి ఇస్తలేడు. తర్వాత కౌలు రైతులకు పైసలు అన్నాడు, అటే పోయినాయి. పోనీ రైతు బంధు పక్కన పెడితే 4,000 రూపాయల పెన్షన్ ఉందా? పెన్షన్ లేదు. మహిళలకు 2,500 రూపాయలు ఉన్నాయా? లేదు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నింటిలో ఫెయిల్ అవుతూనే వస్తున్నారు కదా. అందుకే శాసన మండలి చైర్మన్కి ఒక లేఖ వచ్చిందట, ఏమని, సార్ మా బిడ్డ పేర్లు ఉన్నది, మాకు బెనిఫిట్స్ పడతలేవు, మాకు ఇబ్బంది అవుతుంది, మాకు రావాల్సిన బెనిఫిట్స్ అని ఇప్పియండి అని చెప్పి లేఖ రాసిరట. ఆ లేఖ గురించి చెప్తున్నాడు. తర్వాత ప్రభుత్వానికి సలహా సూచనలు చెప్తున్నాడు. ఆర్థికాన్ని గురించి పెంచుకోండి, ఆర్థికం గురించి ఆలోచన చేయండి, రైతుల వ్యతిరేకత ఉన్నది, పొడగొట్టుకునే కార్యక్రమం చేయండి అని చెప్పి ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక రేవంత్ రెడ్డికి ఎంతమంది చెప్పినా అర్థమైతలేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంత మొత్తుకున్నా రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి పొద్దుగాలైతే మంత్రులు కూడా చెప్తున్నారట, చాలా మంది జనాలు మమ్మల్ని తిడుతుర్రు, మమ్మల్ని విమర్శిస్తున్నారు, ఊళ్ళోకి పోవాలంటే భయం అవుతుంది, ఏం పని చేయలే కదా మనం అంతా, ఏమన్నా అంటేనేవో రేవంత్ రెడ్డి ఇప్పుడే కలెక్టర్ ఆఫీసులు కడుతున్నాం, ఇప్పుడే 100 పడకల ఆసుపత్రి కడుతున్నాం, ఇప్పుడే మెడికల్ కాలేజ్ కడుతున్నాం అని చెప్పి రేవంత్ అనే డైలాగులు చెప్తున్నాడు. సీన్ కడి అయితే మరి అవి కడుతున్నాడా కడతలేడా పక్కన పెడితే బీఆర్ఎస్ గవర్నమెంట్లో శాంక్షన్ అయినాయే రేవంత్ రెడ్డి పనులు చేస్తున్నాడు. అంతకుమించి రేవంత్ రెడ్డి చేసింది కొత్తగా ఏం లేదు.
రోడ్లు తవ్వించిండి, ఇప్పటిదాకా రోడ్లు వేసేటటువంటి పరిస్థితి లేదు. ఏమనంటే ఎత్తున్నాం, తీస్తున్నాం, పెడుతున్నాం, గివే ముచ్చడి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన చాలా అంటే చాలా అసంతృప్తి ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చాలామంది జనాలు తిడుతున్నారు, ప్రభుత్వం పైన విమర్శలు చేస్తారు. కారణం ఏంది? రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ చక్కగా లేదు, రేవంత్ రెడ్డి పరిపాలన గట్టిగా అందిస్తలేడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని తిడుతురు, విమర్శిస్తారు. కారణం ఏంది? నియోజకవర్గాల డెవలప్మెంట్ ఏమీ అవుతలేదు, జనాలు తిడుతురు. ఎమ్మెల్యేలు మంత్రులు ఏదైనా పెళ్ళిళ్ళకి పోతే, ఏదైనా ఫంక్షన్కి పోతే జనాలు ఎమ్మెల్యే దిగకముందుకే ఎమ్మెల్యే కార్ దగ్గర పోయి 4,000 రూపాయలు పెన్షన్ ఏమైంది సార్, సార్ తులం బంగారం అని చెప్పారు కదా సార్, మహిళలకు 2,500 అన్నారు కదా, స్కూటీలు ఇస్తా అన్నారు కదా, ఏమైంది సార్ అని అడుగుతురు. ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేక, ఇప్పుడు ఎమ్మెల్యేలు మాకేం తెలుసండి అప్పులపాలు అయిపోయింది తెలంగాణ ఆగమైపోయింది అంటే జనాలు వింటారా? మరి అప్పులపాలు అయినా నీకు తెలిసినప్పుడు మరి 6 గ్యారెంటీలు ఎందుకు చెప్పినావు? అప్పులపాలు అయిపోయింది తెలంగాణ అని చెప్పినప్పుడు మహిళలకు తులం బంగారం అని ఎందుకు చెప్పినావు? నువ్వు అబద్ధం ఆడినావు కదా అని చెప్పి ఎమ్మెల్యేలను అంటారు జనం. ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేక ఆయన కారెక్కి వెళ్ళిపోతారు, పారిపోతారు. అంటే పరిస్థితి బాగాలేదు గ్రౌండ్లో. నిజంగా రేవంత్ రెడ్డి చెప్తుంది ఒకటి ఉన్నది, గ్రౌండ్ రియాలిటీ ఇంకోటి ఉన్నది. రేవంత్ రెడ్డి ఏమో రకరకాల డైలాగులు కొడుతున్నాడు, ఏమని అన్ని చేసేసినాం, భూకంపం బదులు వచ్చామని. గ్రౌండ్లో మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విపరీతమైన వ్యతిరేకత ఉన్నది, మామూలు వ్యతిరేకత కాదు, ఘోరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. కాబట్టి ఇక రేవంత్ రెడ్డి ఎంతవరకు ముందు పోతాడు, ఇంకా పరిపాలన ఎట్లా కొనసాగుతుంది, ఏం కథ, మరి పైసలు లేవంటున్నాడు. మరి పైసలు లేకపోతే ఇక పథకాలు అమలు కావు, 6 గ్యారెంటీలు రావు, పెన్షన్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ ఆగమాగం సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇంకా 2.5 సంవత్సరాలు ఎట్లా మేనేజ్ చేస్తాడు, ఏం కథ అనేది పిన్ టు పిన్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇప్పుడు శాసన మండలి చైర్మనే స్వయంగా చెప్తున్నాడు రైతు భరోసా మొత్తం మొత్తలేదని, పంట బోనస్ మొత్తం మొత్తలేదని, రైతులు ఇబ్బంది పడుతున్నారని, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది, ప్రభుత్వం పైన అసంతృప్తిగా ఉన్నారు ప్రజలని చెప్పి గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక రేవంత్ అన్న ఈ వీడియో చూసన్నా మారుతాడా లేకపోతే ఏం కథ అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.